జెన్‌జీ ప్రొటెస్ట్ అయితే తెలంగాణలో కాకుండా ఆంధ్రాలోనే కాకుండా ప్రతి చోట ఢిల్లీలో స్టార్ట్ అయిన ఈ జంతర్ మంతర్ దానికి అందరైతే ఎళ్లారు. ప్రస్తుతానికైతే మనం విజయవాడలో ఉన్నాము. జంతర్ మంతర్ 1 మంత్ నుంచి నడుస్తున్న ఫైనల్‌గా అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈరోజు రిజైన్ చేశారు ధర్మేంద్ర ప్రధాన్. ప్రస్తుతం మనమైతే విజయవాడలోని లెనిన్ సెంటర్‌లో ఉన్నాము. ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్‌ని ఇక్కడ అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటున్న జెన్‌జీ ప్రస్తుతం మనం ప్రొటెస్ట్‌లో ఉన్నాం. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో, జెన్‌జీ ప్రొటెస్ట్ 1 మంత్‌గా నడిచింది. ఫైనల్‌గా రిజిగ్నేషన్ కూడా ఇచ్చారు ఎడ్యుకేషన్ మినిస్టర్. దీన్ని ఎలా చూస్తారు? చెప్పాలంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మా వాయిస్‌ని విన్నారు అందరూ. అంటే ఇప్పుడు మేము అంత అనుకోలేదు విజయవాడలో కూడా ప్రొటెస్ట్ జరిగిద్ది అని. ఇది చాలా పెద్ద మూవ్‌మెంట్ అయింది. చెప్పాలంటే నేను అనుకోలేదు నేను కూడా పార్టిసిపేట్ చేస్తానని. నా పేరెంట్స్ లైక్ నాకు సపోర్ట్ చేశారు. గో అండ్ ఫైట్ అని. సో ఐ జస్ట్ హోప్ దట్ అందరి పేరెంట్స్ కూడా చేయాలి. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ దే హ్యావ్ హర్డ్ అవర్ వాయిస్ ఇలా చేశారు. రిజిగ్నేషన్ ఇచ్చేశారు. ఐ జస్ట్ హోప్ దట్ మళ్ళీ ఇలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ రాకూడదు. వస్తే మంచిగా చూడాలి. దే హ్యావ్ టు టేక్ యాక్షన్ టువర్డ్స్ ఆల్ ది రైట్ థింగ్స్. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేశారు ధర్మేంద్ర ప్రధాన్. ఆయన ఒక్కళ్ళు రిజైన్ చేస్తే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయని మీరు అనుకుంటున్నారా? అస్సలు అనుకోవట్లేదు. బికాస్ ఇంకా చాలా ఉంది మేము ప్రొటెస్ట్ చేయడానికి. ఇంకా గొడవ పడాలి మేము. మా రైట్స్ కోసం మేము పోరాడతాం ఇంకా. ఐ జస్ట్ హోప్ ఇంకా ప్రొటెస్ట్ జరగాలి విజయవాడలో అయినా, ఇండియాలో అయినా. ఆహ్, ఇంకా ఇఫ్ ఎనీ ఇలా ప్రొటెస్ట్ వస్తే మళ్ళీ నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. అంతే. సో ఇప్పుడు జనరల్‌గా 1 మంత్ నుంచి అయితే చూస్తున్నారు జెన్‌జీ అంతా రోడ్డు మీదకొచ్చారు. ఫర్ ద ఫస్ట్ టైమ్ రివల్యూషన్‌గా తయారు చేశారు. 1 మంత్ నుంచి ఒకే చోట ఉండి ప్రొటెస్ట్ చేయడం అంటే మామూలు మాటలు కాదు. ఈ జెన్‌జీ రివల్యూషన్‌ని ఎలా చూస్తారు? చెప్పాలంటే నేను చాలా మంచిగా ఐఎమ్ టేకింగ్ ఇట్ ఇన్ పాజిటివ్ వే. ఎందుకంటే మేము తెస్తున్నాం. జెన్‌జీ ఇక్కడ రివల్యూషన్ తెస్తుంది. ఇండియాలో అయినా, విజయవాడలో అయినా, ఆంధ్రలో అయినా, సౌత్ ఇండియా ఆర్ నార్త్ ఇండియా ఎవ్రీవేర్. ఇండియాకి మేము తెస్తున్నాము రెవల్యూషన్ అంటే ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ దట్స్ ఇట్. సో ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఏమేమి మార్పులు రావాలని కోరుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద లీకింగ్ ఆఫ్ ది పేపర్స్. అంటే పేపర్స్ ఇలాగే అన్నిట్లో ఎంత స్ట్రాంగ్‌గా చేస్తారు కానీ పేపర్ లీక్ అవుతున్నప్పుడు ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. అండ్ మళ్ళీ దే హ్యావ్ టు లైక్ టేక్ యాక్షన్ టువర్డ్స్ ఎవ్రీథింగ్ దట్స్ అన్‌ఫేర్ ఫర్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ కోసం ఏమైనా జరుగుతుందంటే చూడాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా ఎవరైనా ది గవర్నమెంట్ హ్యావ్ టు టేక్ యాక్షన్ టువర్డ్స్ స్టూడెంట్స్. బికాస్ దే సే దట్ స్టూడెంట్స్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్ అని చెప్తారు. బట్ అలా అని వాళ్ళు కూడా అంతే తీసుకోవాలి యాక్షన్ మా కోసం. సో ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? యా అకౌంటబిలిటీ జవాబుదారీతనం కోసం ప్రశ్నిస్తే లాఠీలతో కొడతారా, టీర్ గ్యాస్ వాడతారా, యాంటీ నేషనల్స్ అంటారా, యాంటీ నేషనల్స్ తీవ్రవాదులు అంటారా? అంటే ఇది ఏ పాయింట్కి వచ్చిందంటే క్వశ్చన్ చేయడం అనేది బేసిక్ ఫండమెంటల్ రైట్ అని మర్చిపోతున్నారు అందరూ. ఐ కెనాట్ అండర్స్టాండ్ దిస్. ఎందుకంటే క్వశ్చన్ చేయడాన్ని ప్రతి అడుగు వేసే ముందు క్వశ్చన్ చేయమని చెప్పి నాకు చిన్నప్పుడు మా టీచర్ చెప్పారు. దాన్నే నేను బేసిక్గా దాన్నే ఫాలో అవుతుంటే అండ్ సమ్హౌ అట్ దిస్ పాయింట్ పీపుల్ ఆర్ కాలింగ్ దిస్ యాంటీ నేషనల్. ఒకవేళ క్వశ్చన్ చేయటాన్ని కనుక యాంటీ నేషనల్ అంటే ఎస్ ఐఎం, క్వశ్చన్ చేయటాన్ని కనుక యాంటీ బీజేపీ అంటే ఎస్ ఐఎం, క్వశ్చన్ చేయటాన్ని కనుక యాంటీ మోడీ అంటే ఎస్ ఐఎం. జెన్‌జీ వాళ్ళందరూ ఒక్కటయ్యి ఇండియన్ పాలిటిక్స్‌ని ఎలా చేంజ్ చేయాలనుకుంటున్నారు? ఇది ఇవాళ ఫస్ట్ స్టెప్, ఫస్ట్ ఆన్సర్ లాగా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారని చెప్పి ఫస్ట్ ఇందాక న్యూస్ వచ్చింది. సో ఇందులో నేను యాక్చువల్లీ రిజైన్ అండ్ గ్రోయస్ పైన రాశాను. సో ఐ హ్యాడ్ టు స్ట్రైక్ ఇట్ ఆఫ్. ఇది కాకపోతే ఇక్కడతో ఆగకూడదు. రిజైన్ చేయడం ఈస్ నాట్ అన్ ఎండ్ పాయింట్. ఇంకా ముందుకెళ్ళాలి. ఇది ఇంతే మొమెంటం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. ఇదే ముందుకెళ్ళి ఇంకా మోర్ రిఫార్మ్స్ రావాలి. దిస్ ఈస్ హౌ అ డెమోక్రసీ వర్క్స్. క్వశ్చన్ చేయాలి. మీకు ఎప్పుడు తప్పు అనిపించినా కానీ మీరు క్వశ్చన్ చేయండి. బీజేపీ ప్రొటెస్ట్‌లో ఇదొక్కటే కాదు, రిజిగ్నేషన్ ఒకటే కాదు. దే ఆర్ సమ్ అదర్ డిమాండ్స్ టు అవి ఇంకా పూర్తి కాలేదు. దీన్ని ఎలా చూస్తారు? అదే దానికోసమే దే సెడ్ వి ఆర్ నాట్ స్టాపింగ్ ద ప్రొటెస్ట్ యెట్. మేము ఇంకా మాట్లాడతాం, దాంతో ముందుకెళ్తాం అని చెప్పి వాళ్ళు ఇవాళ ట్వీట్స్ చేశారు, వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో దట్స్ హౌ ఇట్స్. ఇండియన్ పాలిటిక్స్ ఎలా ఉండాలని ఫ్యూచర్‌లో మీరు కోరుకుంటున్నారు? దట్స్ టూ వేగ్ ఫర్ మీ టు ఆన్సర్. చూసారు కదా జెన్‌జీ స్టూడెంట్స్ అందరూ. సో వీ హ్యావ్ వన్ అదర్ మెంబర్ విత్ అస్ రైట్ నౌ. సో లెట్స్ టాక్. ఎలా అనిపిస్తుంది రిజిగ్నేషన్? జెన్‌జీ వాళ్ళందరూ ఫర్ ద ఫస్ట్ టైం రివల్యూషన్‌గా క్రియేట్ చేసి ఒక సెంట్రల్ మినిస్టర్‌ని కూడా రిజైన్ చేపించేలా చేశారు వీళ్ళందరూ. దీన్ని ఎలా చూస్తారు మీరు? చాలా కాలంగా యువత మాట్లాడదు, బానిసత్వానికి అలవాటు పడిపోయింది.
ప్రశ్నించరు. కళ్ళ ముందు తప్పు జరిగినా అడగలేని పరిస్థితులు. ఇదేనా నా భారతదేశం? ఎక్కడైనా భగత్ సింగ్ గారు తన ప్రాణాలు అర్పించింది, ఎక్కడైనా అల్లూరి సీతారామరాజు గారు ఇలాంటి వాళ్ళ కోసమా అని చాలా ఫీల్ అయిపోతూ ఉండేదాన్ని నేను. ఈ జనరేషన్కి ప్రశ్నించడమే రాదా? కనీసం తనకు జరిగిన అన్యాయానికి దెబ్బ తగిలితే అమ్మ అని అరవడానికి కూడా నోరు మూసుకుంటారేంటి అనుకునేదాన్ని. కానీ ఓవర్ నైట్లో ఈరోజు ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఉందో ఇది ఆవేశంలో పుట్టిందే అయినా కానీ ప్రశ్నించాలి అనే ఒక గుణాన్ని యావత్ భారతదేశానికి నేర్పించింది. ఇంట్లో నిద్రపోయి ఫోనులకు అతుక్కుపోయి సోషల్ మీడియాలో ఉండిపోయే యువతకి కాదు, మీ సోషల్ మీడియానే కాదు మీరు చేసే ప్రతి పని మన భారతదేశంలో ఒక మేజర్ స్టెప్ అవుతుంది, గవర్నమెంట్ని మార్చగలదు అనే ఒక ఇన్స్పిరేషన్ అయితే తీసుకొచ్చింది. ఈ ఉద్యమం విన్ అవడం నా ఒక్కళ్ళది కాదు. ఎవరైతే సోషల్ మీడియాలో ఫోన్లకు అతుక్కుపోతుంది ఈ జనరేషన్ అనుకున్నారో కాదు, యువత తలుచుకుంటే ఇంట్లో కూర్చొని ఫోన్తో కూడా ఆడించగలదు అనుకుని ప్రూవ్ చేసిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఇప్పుడున్న ఇండియన్ పాలిటిక్స్లో ఇంకా ఎలాంటి చేంజ్లు రావాలనుకుంటున్నారు? బిసైడ్ ఆల్ ద పాలిటిక్స్ ఎడ్యుకేషన్లో ఎలాంటి చేంజెస్ రావాలని మీరు అనుకుంటున్నారు? నేను అదే చెప్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్. ఎప్పుడైతే ప్రజలు ఎడ్యుకేట్ అవుతారో అప్పుడు వాళ్ళ హక్కులు తెలుస్తాయో యాజిటేట్ అవుతారు. ఎప్పుడైతే ఆ యాజిటేషన్ స్పిరిట్ ఒంట్లోకి వస్తుందో అప్పుడు కలిసి ఆర్గనైజ్ అవుతారు. ఇది ఇష్టం లేక ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న ఈ డెమోక్రటిక్ స్పిరిట్ని చంపేయడానికి రాజకీయ నాయకులు ఏదైతే ప్రయత్నిస్తున్నారో ఆ పద్ధతి ఆ ధోరణి మార్చుకోపోతే బీజేపీ లేదు, సీజేపీ లేదు, ఏ జేపీ లేదు, మీ అందరికీ టోపీనే ప్రజలందరూ పెడతారు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఆంధ్రప్రదేశ్లో దట్టు విజయవాడలో అయితే సీజేపీ ప్రొటెస్ట్లో అయితే ఇదిగా చేసుకొని ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయడానికి అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కెమెరామెన్ నానితో అథా మొహమ్మద్ RTV విజయవాడ.